రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం బస్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తుందని, ఇచ్చిన వాగ్దానాలను మరిచి మభ్యపెడుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టిన తరుణంలో చర్చల పేరిట ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చిందన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇచ్చిన మాటను మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తుందని వాపోతున్నారు కార్మికులు. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి యూనియన్ ఏర్పాటు చేశాకే విలీనం మాట ఎత్తాలంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీసీ జేఏసీ తరఫున ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. నిరసన కార్యక్రమం చేయవలసిన అవసరం ఏమొచ్చిందనంటే, ప్రభుత్వము అపాయింట్ డేట్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నిన్నటికి నిన్న రవాణా శాఖ మంత్రి గారు యూనియన్లో ఎలక్షన్ పెట్టిన తర్వాతనే మేము అపాయింట్ డేట్ ఇస్తాము, యూనియన్ గెలిచిన యూనియన్తో విలీన ప్రక్రియ స్టార్ట్ చేస్తామని మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఆ కార్మికులలో ఆందోళనకు గురవుతున్నది. ఒకవేళ 2వ తారీఖు నాటికి అపాయింట్ డేట్ ఇవ్వకుంటే కార్మికులలో ఆందోళనతో పాటు రేపు జరగబోయే కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి. మళ్ళీ ఆర్టీసీలో మళ్ళీ గొడవలు, పోరాటాలు మళ్ళీ స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అంత దూరం తీసుకోకుండా వెంటనే గౌరవమైన ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నాడు అపాయింట్ డేట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికులలో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆర్టీసీ జేఏసీ తరఫున వేములవాడ డిపోలో ఈరోజు దాదాపు ఒక 100 మందితో ఎర్రబార్జీ కార్యక్రమాలు నిరసన జరిగిందని తెలియజేస్తుంది.